హాయ్ ఫ్రెండ్స్, ఇంటెక్స్ 32 ఇంచ్ ఫ్రెండ్స్ ఇది టీవీ. ఈ కంప్లైంట్ చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ లైట్ అయితే వెలుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ కస్టమర్ అనేది పూజ చేసేటప్పుడు పసుపు నీళ్ళు చల్లారు టీవీకి. ఆ పసుపు నీళ్ళు చల్లని చూడండి ఫ్రెండ్స్, అది జార్లో వాటర్ తాలూకా మచ్చలు, దానివల్ల కాఫ్ పైకి వెళ్ళి వాటరు షార్ట్ అయిపోయింది. దానివల్ల టీవీ అనేది ఆన్ అవ్వడం లేదు, ఎటువంటి వోల్టేజ్లు కూడా రావడం లేదు. మీకు చూపిస్తాను. ఎప్పుడైనా సరే టీవీని ఇలా వాటర్ చల్లడం కానీ పసుపు నీళ్ళు చల్లడం కానీ చేయకూడదు. అసలు తడిగొడ్డ అనేది పెట్టకూడదు. వోల్టేజ్ అనేది మీకు నేను వస్తే నాలో చూపిస్తాను. విజిఎల్ పెట్టాను పాయింట్ అనేది చూడండి ఫ్రెండ్స్, 0 వస్తుంది. -5 కానీ 6 కానీ రావాలి. అక్కడ విజిఎల్ రావటం లేదు. ఇక్కడ విజిహెచ్ కూడా చూశాను, విజిహెచ్ అనేది 0. ఎందుకంటే గ్లాస్ లోపల బర్న్ అయిపోతుంది ఇది, లేదా కాఫీ అయినా బర్న్ అవుతుంది. ఒకసారి ప్యానల్ ఇప్పి ఏమైందో ప్రాబ్లం చూడాలి ఫ్రెండ్స్. మనకి 12 వాట్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది టీకాన్లోకి చూడండి ఫ్రెండ్స్, 11, 12 వస్తుంది. 11 వస్తుంది, సరిపోతుంది. ఎందుకంటే కస్టమర్ అనేది ప్రాబ్లం మనకు ఈజీగా అర్థమైపోయింది. ఎప్పుడైతే వాటర్ జార్లు ఉన్నాయో వీళ్ళు వాటర్తో క్లీన్ చేసేసారు, జల్లేశారు. దానివల్ల వాటర్ అనేది కాఫ్ పైకి వెళ్ళిపోయి కాఫ్ షార్ట్ కానీ గ్లాస్ షార్ట్ కానీ అయ్యింది. అందువల్ల ప్రాబ్లం వచ్చింది. చూపిస్తూ నీట్గా స్ట్రిప్ అనేది రిమూవ్ చేస్తున్నాను. చేసి ప్యానల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది బయటికి. నా యొక్క గ్లాస్ టేబుల్ మీద పెట్టి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి, ఏ కాఫ్ బర్న్ అయిందా లేదా గ్లాస్లో బర్న్ అయిందో చూసి దాన్ని ఆ బర్న్ అనేది రిమూవ్ చేస్తే మళ్ళీ వోల్టేజ్లో రిలీజ్ అయ్యి ప్యానల్ అనేది వర్క్ అవుతుంది. కానీ ఇది ఒక్కసారికి మాత్రం రిపేర్ అవుతుంది. రెండోసారి ప్రాబ్లం వచ్చిందంటే కొత్త ప్యానల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక పక్క బర్న్ అయిపోయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ప్యానల్ ప్రాబ్లం టీకాన్ ప్రాబ్లం చెక్ చేయడానికి కాఫ్ తప్పించేది స్టిప్ తప్పించి చూశాను. ప్యానల్కి వెళ్ళి సప్లై వస్తుంది, విజిహెచ్ వచ్చింది, విజిఎల్ వచ్చింది. మనకి సింపుల్గా టీకాన్ ఉంది కాబట్టి టీకాన్ రిమూవ్ చేసాం ప్యానల్కి, మొత్తం వోల్టేజ్లు అనేది రిలీజ్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు అనేది నేను ఫ్రేమ్ తీసి ఏ కాఫ్ బర్న్ అయిందో ఒకసారి చెక్ చేస్తాను ఫ్రెండ్స్. నేను లెఫ్ట్ సైడు రైట్ సైడు ఈ రెండిట్లో నేను మొబైల్ ద్వారా జూమ్ తీసి ఒకసారి క్లియర్ చేసుకుంటున్నాను ఎక్కడ ఏ ప్రాబ్లం అయిందని. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కాఫ్లో చూసాను, అవ్వలేదు. గ్లాస్లో బర్న్ అయింది. కటర్ ద్వారా చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను కదా, అక్కడ బ్లాక్గా ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్, అక్కడ బర్న్ అయ్యింది. నేను ఏం చేశానంటే ఆ రైట్ సైడ్లో ట్రాక్ అనేది కట్టర్తో మెల్లి కట్ చేశాను ఫ్రెండ్స్. నేను వీల్ ద్వారా కటింగ్ వీల్ ద్వారా ప్యానల్ అనేది అన్ని వోల్టేజ్ వచ్చింది చూశాను ఫ్రెండ్స్. కాఫ్లో అయితే ఎటువంటి బర్న్ లేదు. ఒకవేళ కాఫ్లో బర్న్ అయితే కాఫ్ కట్ చేయాలి. ఎక్కడ వరకు అయితే బర్న్ అయిందో అంతవరకు. ఇప్పుడు ఎటువంటి హీటింగ్ కానీ డిస్టెన్స్లో కానీ ఎటువంటి హీట్ అవ్వలేదు. గ్లాస్ బర్న్ చేశాను. ఇప్పుడు నీకు మనకు రైట్ సైడ్ ప్రాబ్లం వచ్చింది గ్లాస్లో కాబట్టి చేశాను. లెఫ్ట్ సైడ్ నుంచి సప్లై అనేది ప్యానల్కి వెళ్తుంది కాబట్టి ప్యానల్ అనేది నీట్గా ఆన్ అయింది, ఎటువంటి గీతలు గట్టగా లేకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెట్కి మళ్ళీ బిగించి సెట్ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను వోల్టేజ్లో కూడా నేను ఒకసారి టీకాన్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, మనకి -5 వస్తుంది విజిఎల్లో. విజిహెచ్ కూడా మనకి వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 27 వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది చేయకూడదు. ఇప్పుడు మనకి ఈ ప్యానల్కి లెఫ్ట్ సైడ్ నుంచి పవర్ వెళ్ళి ప్యానల్ ఆన్ అవుతుంది. ఒకే దాని మీద లోడ్ పడడం వల్ల ఇది ఎన్ని రోజులు వస్తుందో చెప్పలేము. అయితే 3 months రావచ్చు, లేదా 1 year రావచ్చు, లేదా ఎప్పుడైనా సరే ప్యానల్ అనేది ఆగిపోవచ్చు. ఒకవేళ ఆగిందంటే కొత్త ప్యానల్ని వేసుకోవాలి. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, ఎందుకంటే గ్లాస్లో బర్న్ అయిపోవడం వల్ల ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్ కొత్త ప్యానల్ వేసుకోవాలి. కస్టమర్ దగ్గర అమౌంట్ లేక కొత్త ప్యానల్కి ఇలా రిపేర్ చేయమన్నారు. ఒక పక్క నుంచి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గేట్ వల్ల 2 గేట్లలో ఒక గేట్ షార్ట్ అయింది, ఒక గేట్ ద్వారా రన్ చేస్తున్నాను. టీకాన్ ఐస్లో కానీ ఎటువంటి షార్ట్ లేదు, హీట్ ఎక్కడం లేదు. అందువల్ల సెట్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, పిక్చర్ అనేది క్వాలిటీగా ఎటువంటి గీతలు లేకుండా వస్తుంది. కస్టమరే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఏదో రోజు ఆగిపోతుందని కస్టమర్కి ముందే చెప్పాను. ఎందుకంటే రైట్ సైడ్ షార్ట్ ఉన్నది కాబట్టి వాటర్ వెళ్ళడం వల్ల ఆ గ్రాస్ అనేది అక్కడ కటింగ్ చేసి ఆన్ చేయవలసి వచ్చింది. ఒక సింగిల్
సింగిల్ సైడ్ వల్ల రన్ అవుతుంది కాబట్టి ఏదో రోజు ఆగిపోతుంది. ఈ ప్యాన్లో ముందే చెప్పాను, కస్టమర్ అనేది చెయ్యండి పర్వాలేదు చెయ్యండి అన్నారు కాబట్టి చేసేసాను. ఈ విధంగా ఈ ప్యానల్ని రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో వాటర్తో కానీ దేంతో కానీ క్లీన్ చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ లైక్.